మొదటి రోజునే రజనీకి ఉద్యోగం తెలంగాణ ఇస్తానని మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీ తరహాలోనే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఫస్ట్ జాబ్ను రజనీ అనే దివ్యాంగ మహిళకు ఇక మరుగుజ్జుకు ఈరోజు ఇవ్వనున్నారు. ఇక మరి స్టేడియంలో తెలుసుగా మనందరికీ ప్రమాణ స్వీకారం చేసిన వెంబడికే ఈమెకు జాబ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీస్ ఫైల్ సంతకంపై చేసి అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి రానున్నారు. ఇక ముఖ్యమంత్రిగా 6వ అంతస్తులో బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక రజనీకి ఉద్యోగాన్ని ఇస్తూ ఫస్ట్ ఫైల్ మీద సంతకం చేయనున్నారు. ఇక గాంధీ భవన్కు అక్టోబర్ 17న వచ్చిన రజనీ తన ఉపాధి గురించి రేవంత్తో ఆవేదన వ్యక్తం చేసిరు. అప్పటికే సోనియా గాంధీ 6 గ్యారంటీస్ ప్రకటించడంతో రజనీకి తొలి జాబ్ కార్డును రేవంత్ స్వయంగా గాంధీ భవన్లో ఆమెకు అందజేసిండు. మరుగుజ్జు అయినా అందుకే తనకు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు రావడం లేదని పీజీ కంప్లీట్ చేసిన ఆ చదువు ఎందుకు పనికి రాలేదని చెప్పి మొత్తం మీద బాధ వ్యక్తం చేసింది. నాంపల్లి నియోజకవర్గానికి చెందిన ఆమెకు భరోసా కల్పించిన రేవంత్ రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే ప్రజా పరిపాలన అందుతుందని రజనీకి జాబ్ ఇప్పించే బాధ్యత తనదని చెప్పి హామీ ఇచ్చిండు. ఈ మేరకు మొత్తం మీద ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం మరి ఫైల్స్ అన్ని రెడీ చేసిరు. మరి సచివాలయానికి వచ్చిన ఎంబడే మొట్టమొదటి సంతకం ఆమెకు జాబ్ ఇచ్చే సంతకమే అని మనకు అర్థమవుతా ఉన్నది. చూస్తూ ఉన్నాగా ప్రజలారా పొద్దు నుంచి ఇట్లున్నాయి వార్తలు. వాహనదారులకు బిగ్ అలర్ట్. రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరొద్దుపోతా ఉన్నది. సీఎంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. రేపు గురువారం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించిండు. ఎల్బీ స్టేడియం లకడీకాపుల్ పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయని తెలిపారు. వాహనదారులు వేరే మార్గం చూసుకోవాలని చెప్పి సూచించినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద అయితే పెద్ద పెద్ద నాయకులు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎంలు కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇట్లా పెద్ద పెద్ద లీడర్లు వస్తూ ఉన్నారు. కాబట్టి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉండడం సహజమే. ఈ పెద్ద లీడర్లు వస్తే మన మనసు ఉంటే చిన్న ప్రజలమంతా పక్క జరుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ పెద్ద లీడర్లు కాబట్టి రేపు ఒకరోజు అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకొని ప్రజలారా మరి మన వైఆర్ టీవీని చూస్తూనే ఉండండి. 10 మందికి షేర్ చేయండి.